కోనసీమ జిల్లా రాజోలులో ఈ నెల 29న ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనలో యువతి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనమైంది. తన వివాహానికి అడ్డంకులు కలిగిస్తూ తనను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నారంటూ ఇద్దరు కీలకమైన వ్యాపారుల పేర్లను నోట్లో రాసింది. దీంతో ఈ అంశం రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కేసు విచారణ ఆ ఇద్దరితో ఆగుతుందా లేక ఇంకెవరినైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితులను శిక్షించి ఆమె కుటుంబానికి అధికారులు న్యాయం చేయాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నిన్న మార్నింగ్ రాజోల్లో బ్లడ్ సెంటర్ దగ్గర ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగిందండి. తర్వాత మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది. ఆ సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఆ సూసైడ్ లెటర్ ఆధారంగా సెషన్ కూడా ఆర్డర్ చేశాము. ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు అమ్మాయి చెప్తుంది. వాళ్ళిద్దరిని కూడా మేము అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేసి దర్యాప్తు ప్రకారం ఏమన్నా వాళ్ళ పాత్ర ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ రాజోల్లో బ్లడ్ సెంటర్ దగ్గర ఒక అమ్మాయి